కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది, మోసం చేసింది. అంతేకాదు యూనిట్కి 13 పైసలు చొప్పున కరెంటు ఛార్జీలు తగ్గించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం పచ్చి అబద్ధం. 2 ఏళ్ల కాలంలో 20,000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు, అది ట్రూ అప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో పెంచారు. పెంచిన దాంట్లో ₹2.05 వరకు యూనిట్కి అదనంగా వసూలు చేశారు కొన్ని నెలలు. మరికొన్ని నెలలు ₹1.45 వసూలు చేశారు. ఇవాళకి 85 పైసలు 2 రకాల సర్దుబాటు ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు. అందులో 13 పైసలు తగ్గింపు ఇది. ప్రజలు దగా చేయటమే కదా, మరి మాట తప్పడం కాదా ఇది? మేము 30 పైసలు విద్యుత్తు కొనుగోలు ఖర్చు తగ్గించామని చంద్రబాబు గారు చెప్పారు. 5.20 పైసల యూనిట్కి 4.90 పైసలు వచ్చింది. మరి 30 పైసలు ఖర్చు తగ్గితే ఇక్కడ బిల్లులో కరెంటు యూనిట్ 30 పైసలు తగ్గాలిగా. 30 పైసలు తగ్గించకపోగా అదనంగా ఇంకా ₹2.05 నుండి 85 పైసల వరకు యూనిట్కి ఛార్జీలు కాకుండా అదనంగా వసూలు చేస్తున్నారు. మరి దీన్ని ఏ రకంగా చెప్పాలి? ఇది కాకుండా మళ్ళీ ఇప్పుడు స్మార్ట్ మీటర్లు, వాస్తవాలు మభ్యపరచడం మీద కంటే కూడా కరెంటు ఛార్జీలు తగ్గించడం మీద దృష్టి పెట్టండి. ప్రజలను వంచేటువంటి పనులు చేయటం సరైనటువంటిది కాదు. దీని మీద బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ ప్రజాప్రతినిధులు రుజువు చేయగలరా మేము తగ్గించామని? భారం బిల్లులు తగ్గాయని చెప్పగలరా? లేదు. పాత అవినీతి అక్రమ ఒప్పందాలు ఇంకా కొనసాగిస్తున్నారు. బడా కంపెనీలకి దోచిపెడుతున్నారు. ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా. అదానీ సెకీతో 25 ఏళ్ళు చేసుకున్న ఒప్పందం తప్పు అని చెప్పిన కూటమి ప్రభుత్వమే దాన్ని కొనసాగిస్తూ ఉంది. మరి ఈ అక్రమ ఒప్పందాలు రద్దు చేయకుండా భారం ఎలా తగ్గుతుంది? ఈ రోజు కూడా 40 పైసలు అదనంగా ప్రతి నెల సర్దుబాటు ఛార్జీల రూపంలో ఎందుకు చేస్తున్నారు? ఎందుకు దీన్ని తగ్గించరు? ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పైన సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తున్న నెల 40 పైసలు ఆపేయండి. గతం నుండి చేస్తున్న ఛార్జీలు రద్దు చేయండి. మీరు చెప్పిన ప్రకారం యూనిట్కి 30 పైసలు తగ్గించండి. మీరు హామీని నిలబెట్టుకోండి. లేకపోతే ప్రజల యొక్క నిరసనని, ప్రతిఘటనని ఎదుర్కోక తప్పదు. సిపిఎం మొదటి నుండి దీన్ని మేము ప్రభుత్వాలకి, కేంద్రానికైనా, గతంలో ఉన్న ప్రభుత్వానికైనా, ఈ కూటమి ప్రభుత్వానికైనా చెప్తానే ఉన్నాం. చెప్పడమే కాదు, పోరాడతాం.